శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు జిల్లాలో సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అరగంట ముందుగానే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. జిల్లాలో ఈ రోజు జరుగుతున్న ముఖ్యాంశాలపై పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ పురుషోత్తం రాంబాబు అందిస్తారు. గుడ్ మార్నింగ్ పురుషోత్తం రాంబాబు, చెప్పండి ఇంటర్ పరీక్షల నేపథ్యంలో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ప్రథమ ద్వితీయ సంస్థ సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఈ రోజు ఉదయం 9 నుంచి అయితే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షా కేంద్రాలకు వచ్చినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికే అయితే మాత్రం ఆయా శాఖల వారు అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి పరీక్ష కేంద్రాలు మొత్తం 71 పరీక్ష కేంద్రాలను అయితే గుర్తించారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చినటువంటి విద్యార్థులకి ఎటువంటి అసౌకర్యాలు లేకున్నటువంటి విద్యుత్తో పాటు అదేవిధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. అదేవిధంగా ఏవైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 71 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహించినటువంటి ప్రతి కేంద్రంలో కూడా వెబ్ కనెక్షన్ తో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను నేరుగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఆర్ఏఓ ఆఫీస్ తో పాటు అదే విజయవాడలో ఉన్నటువంటి ఈ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని కూడా అనుసంధానం చేస్తూ ఎప్పటికప్పుడు అయితే మాత్రం ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి అనే విషయం పైన నిరంతరం పర్యవేక్షించే ఏర్పాట్లు అయితే వాళ్ళు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే శ్రీకాకుళం కేంద్రం నుంచి అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరీక్ష కేంద్రాలు కూడా రవాణా సౌకర్యం లేనందుకు మాత్రం విద్యార్థులకు బస్ ఫెసిలిటీ అయితే మాత్రం ఇదే టైంలో చేరుకునేందుకైతే బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో అయితే వాళ్ళు నేరుగా అక్కడికి వెళ్ళొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు జరగనున్న ఎగ్జామ్స్ సంబంధించి ముందుగానే ఏ షరతులు ఉండాలనేది అయితే మాత్రం ఎవరైతే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఉన్నారో వాళ్ళైతే ఇప్పటికే సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఎగ్జామ్స్ సంబంధించి 9 గంటల లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి, లేదనుకుంటే ఒక్క నిమిషం లేట్ అయినా సరే అనుమతించదు లేదనేది మాత్రం కరెక్ట్గా అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎగ్జామ్ సంబంధించి 71 మంది అధికారులతో పాటు డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఒక 70 మంది ఉంటారు. అదేవిధంగా ఇండివిజువల్తో పాటు 1065 మంది ఇండివిజువల్ కూడా ఈ పరీక్ష కేంద్రాలకు ఏర్పాటు చేశారు. మొత్తం మీద 3 స్కాన్లు, ఒకటి సిట్టింగ్ స్కాన్ తో పాటు ఫ్లయింగ్ స్కాన్ కూడా ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పుడు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఇంటర్మీడియట్ పరీక్షా పరీక్షలకు సంబంధించి ఎక్కడ కూడా మాస్ కాపింగ్ జరగకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మాత్రం చాలా పకడ్బందీగా అయితే మాత్రం ఈ పరీక్షా కేంద్రాలు నిర్వహించడానికి అధికారులు సన్నద్ధమయ్యారు. మరో ఈ రోజు 9 గంటలకైతే ఈ ప్రక్రియ పూర్తి కానుంది చెప్తుంది. అదేవిధంగా శ్రీకాకుళంలో సంబంధించి శ్రీకాకుళంలో ఏదైతే ఈ గ్రీవెన్స్ కార్యక్రమం ఉందో జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ గారు ఈ రోజు అయితే మాత్రం ఈ మీకోసం సేవ కార్యక్రమంలో మాత్రం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మాత్రం ఈ రోజు ఈ వినతులు సేకరించేందుకు పరిష్కార మార్గాలు చూపించేందుకు అయితే మాత్రం ఆయన అందుబాటులో ఉంటామనేది మాత్రం ఈ రోజు ఆయన ఒక ప్రకటనలు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి సమస్యలపైన అదేవిధంగా ముఖ్యంగా రెవెన్యూ శాఖలో రెవెన్యూ పరంగా ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికి సంబంధించి నేరుగా తనకు వచ్చి ఏదైనా ఫిర్యాదు చేయొచ్చు, లేదనుకుంటే ఆన్లైన్ లో కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు అనేది మాత్రం వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించే మార్గంలో ప్రత్యేకమైన ఒక టీంను కూడా ఈ రోజు ఈ ఏదైతే ప్రజా దర్బార్ ఉందో దీంట్లో ఆ టీంను కూడా ఏర్పాటు చేశారు. రెవెన్యూ సమస్యలు ఉంటే వాళ్ళని నేరుగా వాళ్ళకి కంప్లైంట్ చేసి మీ సమస్యలు పరిష్కరించే మార్గం చేసేందుకైతే మాత్రం కలెక్టర్ గారు అయితే మాత్రం ఈ రోజు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని అయితే ముఖ్యంగా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకి సీనియర్ నాయకులు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు జయంతి సందర్భం ఈ రోజు 69వ జయంతి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రీకాకుళంలో ఉన్నటువంటి 7 రోడ్ అదేవిధంగా 80 ఫీట్ రోడ్ లో ఉన్నటువంటి విగ్రహాలకు కూడా అదేవిధంగా మొత్తం ఓవరాల్ గా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎర్రనాయుడు విగ్రహాలకు పూలమాల వేసి నిలవాలర్పిస్తారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు. అదేవిధంగా ఏదైతే నిమ్మాడ్లో ఉన్నటువంటి ఘాట్ రోడ్ లో కూడా నిమ్మాడ్లో ఉన్నటువంటి ఎర్రనాయుడు ఘాట్ వద్దకు వెళ్ళి అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన అనంతరం అయితే మాత్రం వాళ్ళ కార్యక్రమంలో ఈ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది నేటి ముఖ్య అంశాలుగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.